హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఏపీ రాష్ట్రంలో మనకు ఇండియా వైజ్ లోక్సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓటర్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. మీరు ఓటర్ లిస్ట్లో పేరు ఉందా లేదా ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు 2 మెథడ్స్ అయితే చెప్తాను. ఓకే, ఫస్ట్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు మీ యొక్క సెర్చ్ బై ఏపీ నెంబర్ ఇచ్చి తెలుసుకోవచ్చు. మీ డీటెయిల్స్ ఇచ్చి తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ఇచ్చి అయితే చూపిస్తాను. ఇక్కడ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు స్టేట్ అడుగుతుంది. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంగ్లీషా తెలుగా అనేది. నెక్స్ట్ ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఓకే, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇవన్నీ ఫిల్ చేసి చూపిస్తాను. మీరు మొబైల్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నా మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సెర్చ్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబరు ఎన్ని ఓటర్ కార్డులకు లింక్ అయి ఉన్నది అనేది ఇక్కడ చూపిస్తుంది. మీ యొక్క ఏజ్ చూపిస్తుంది. తర్వాత మీ యొక్క ఇక్కడ అంటే మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది. మీకు ఎక్కడ పోలింగ్ అంటే మీరు ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు వేయాలి, మీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఏంది, మీ డిస్టిక్ ఏంది, స్టేట్ ఏంది, మీ నేమ్ ఏంది, ఇవన్నీ చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు మీ యొక్క నేమ్ ఓటర్ లిస్ట్లో ఉందా లేదా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అది కూడా మీరు ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయితే అక్కడ మీకు సెర్చ్ ఎలక్షన్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి అక్కడ కూడా మీరు తెలుసుకోవచ్చు.